ప్రార్థన చేసుకుని మనం వాక్య సందేశంలోనికి ప్రవేశిద్దాం. దానికంటే ముందు దేవుడు మరొకసారి ఈ విధంగా నడిపించినందుకై దేవుని మహింపరుస్తూ చేరి వచ్చిన మీ అందరికీ మన దేవుడు రక్షకుడైన యేసు ప్రభు నామములో నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుని వాక్య సందేశంలోకి ప్రవేశిద్దాం. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగలిగిన మా దేవ, పరిశుద్ధుడైన మా తండ్రి, మీకే స్తోత్రములు నాయన. మీ పాద సన్నిధిలో మేమందరము చేరి ఉన్నాం నా ప్రభువా. మీ కృపచేతనే మరొక దినంలోనికి ప్రవేశించి మీ సన్నిధానంలో కనపడుటకు మాకు అవకాశం లభించింది నా తండ్రి. మా కొరకు మీరు ఏర్పాటు చేసిన మీ దివ్యమైన వాక్యమును మాకు బయలుపరచమని ప్రాధేయపడుచు నా తండ్రి, మీ వాక్యమును బహు ఆసక్తితో శ్రద్ధతో నేర్చుకొని మేమందరము మరింత సమీపస్థులముగా మీకు మారుటకు సహాయం చేయని ప్రార్థిస్తున్నాను. వివరిస్తున్న నాకును మీ యొక్క సహాయమును, ఆత్మ నడిపింపును దయచేయమని ప్రార్థిస్తున్నాను నా ప్రభా. వినుచున్న మీ బిడ్డలకును మీరు తోడై ఉండండి, సహాయం చేయండి. నమ్మకమైన వారముగా జీవించడానికి సహాయం చేయని ప్రార్థిస్తూ మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి పేరిట ఈ కృతజ్ఞత స్తుతి ప్రార్థన మీకే సమర్పించి ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. లూకా సువార్త 14వ అధ్యాయం. ఇది నిన్నటి దినపు కొనసాగింపే. నిన్న మనము 25 నుంచి 27వ వచనం వరకు చూసాం. లూకా సువార్త 14వ అధ్యాయము 25 నుంచి 27వ వచనం వరకు చూసాం. బహుజన సమూహములు ఆయనతో కూడా వెళ్ళుచున్నప్పుడు ఆయన వారి తట్టు తిరిగి, ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రను, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరట. మరియు ఎవడైనను తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరట. దీనికి సంబంధించి నిన్నటి దినాన మనము యేసు ప్రభు యొక్క సిలువను మోసుకొని ఆయనను వెంబడించడం అంటే ఆయనను సంపూర్ణంగా ప్రేమించి, ఆ ప్రేమ మన ప్రాణం కంటే ఎక్కువగా ఆయనను ప్రేమించాలనేది ఆయన ఆశ. అందుకే ఆజ్ఞలలో ప్రధానమైనటువంటి ఆజ్ఞ, పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతో మనము మన దేవుడైన యెహోవాను ప్రేమించాలి. అలా దేవునిలోనికి మనం వచ్చిన తర్వాత ఆయనతో కలిసి జీవించడం గురించి 28వ వచనంలో మరొక ఉపమానం మాట్లాడుతున్నాడు. ఈ సంవత్సరం యొక్క 40 రోజుల ప్రయాణంలో ఉపమానాలలోని ఉపదేశాలు మనం వింటూ వస్తున్నాం కనుక 28వ వచనంలో ఒక ఉపమానం కనబడుతుంది. మీలో ఎవడైనాను ఒక గోపురము కట్టింపగోరిన ఎడల దానిని కొనసాగించుటకు కావలసినది తన యొద్ద ఉన్నదో లేదో అని కూర్చుండి తగులబడి మొదట లెక్క చూచుకొనడా? చూచుకొనని ఎడల అతడు దాని పునాది వేసి ఒకవేళ దానిని కొనసాగింపలేకపోయినందున చూచువారందరూ ఈ మనుషుడు కట్ట మొదలు పెట్టను కానీ కొనసాగింపలేకపోయినని అతని చూచి ఎగతాళి చేయి సాగుదురు. ఈ వచనం లేదా చదువుకున్న ఈ భాగం, మీలో ఎవడైనా ఒక గోపురము కట్టింపగోరిన ఎడల, గోపురం దగ్గర ఇల్లు అనుకోండి కొద్దిసేపు. ఈ కాలంలో గోపురాలు కట్టించడం తక్కువైపోయింది కనుక ఒక స్థలం తీసుకున్నాము, ఇల్లు కట్టాలని నిర్ణయించుకున్నాం. ఇల్లు కట్టాలి అని నిర్ణయించుకున్నప్పుడు నేను కట్టించబోతున్న ఈ ఇంటిని నేను పూర్తి చేయగలనా లేదా, నా దగ్గర అంత సొమ్ము ఉందా, అన్ని వనరులు ఉన్నాయా, అంత డబ్బు ఉందా అని మనం ఏం చేస్తామంటే లెక్క చూసుకుంటాం. మొదట ఏ ఇంటి యజమానైనా దానిని నిర్మించే ముందు, ఆ స్థలం కొన్న తర్వాత ఆ స్థలంలో నిజంగా నేను ఇల్లు కట్టగలిగే సామర్థ్యం నాకుందా లేదా అని మనం లెక్కేసుకుంటాం మొదట.
నేను కట్టగలనులే, నాకేం తక్కువ అని అడుగు ముందుకు వేసి అందరికీ ఆహ్వానాన్ని పంపించి, ఇదిగో మేము ఈరోజు స్థలం కొంటున్నాం, అందరూ అక్కడికి పునాది రాయి వేయడానికి మీరందరూ రండి అని ఆహ్వానించాం. వచ్చిన వాళ్ళందరికీ చెప్తున్నాం, మేము ఇక్కడ ఒక మంచి ఇల్లు కట్టాలనుకుంటున్నామని. పునాది రాయి వేశాడు, ఆ పునాది కూడా పడింది. ఇంక పునాది తర్వాత ఏం చేయాలి? గోడలు కట్టాలి, తలుపులు నిలబెట్టాలి, దానికి పైన స్లాబ్ వేయాలి, ఇవన్నీ వేయాలి. కానీ పునాది పూర్తి చేసే సమయానికే అతని దగ్గర ఉన్న డబ్బు మొత్తం అయిపోయింది. మొత్తం ఉన్నదంతా ఖాళీ అయిపోయింది, బ్యాలెన్స్ మొత్తం, బ్యాంక్ బ్యాలెన్స్. 1 సంవత్సరం కొన్నాడు, ప్రారంభించాడు. ఎదురు చూస్తున్నారు తనకు సంబంధించిన వారందరూ, ఇతని ఇల్లు ఎప్పుడు పూర్తి చేస్తాడబ్బా అని. 1 సంవత్సరం అయిపోయింది, ఇంకా పునాది రాళ్ళు కనబడుతూనే ఉన్నాయి. 2వ సంవత్సరం వచ్చింది, వర్షానికి తడిచి ఆ పునాదిలో నుండి పిచ్చి మొక్కలు, గడ్డంతా మొలిచి బయటకు వచ్చింది. పాతగా అయిపోయినటువంటి పునాదులలో నుండి చిన్ని చిన్ని గడ్డి ముక్కలు ఇలాంటివన్నీ పైకి వస్తుంటాయి, గడ్డి మొక్కలు ఇలాంటివి. 2 ఏళ్ళు గడిచింది, 3 ఏళ్ళు గడిచింది. ఆ రోజు స్థలం ఉన్నప్పుడు కొందరు వచ్చారు, చూసారా? అందరూ అనుకుంటారు, ఈ వ్యక్తి ప్రారంభించాడే కానీ ముగించలేకపోయాడు. అలా ముగించలేనప్పుడు ఏదో సాధిస్తానని ఎందుకు ఇది కొనుక్కోవాలి, మమ్మల్ని అందరినీ పిలిచి ఊరికనే మా సమయం వేస్ట్ చేయడం ఏంటి, ఎగతాళి చేస్తారు. ఇతను ప్రారంభించాడే కానీ ముగించలేకపోయాడని, ఇతను ప్రారంభించాడే కానీ ముగించలేకపోయాడని. అదే చెప్తున్నాడు 28వ వచనంలో. 28, 29, 30 వివరించబడిన ఈ వివరణను మనసులో పెట్టుకొని ఆ 3 వచనాలు మరొకసారి చదువుదాం, 28 నుంచి 30 వరకు. మీలో ఎవడైనాను ఒక గోపురము కట్టింపగోరిన ఎడల, గోపురం అన్న స్థలంలో ఏం పెట్టుకోవాలని చెప్పాను మనకు అర్థం అవడానికి, ఒక గృహం లేదా ఇల్లు అని అనుకుందాం. మీలో ఎవడైనాను ఒక గోపురము కట్టింపగోరిన ఎడల దానిని కొనసాగించుటకు కావలసినది తన యొద్ద ఉన్నదో లేదో అని కూర్చుండి తగులబడి అంటే జాగ్రత్తగా పరిశీలించి మొదట లెక్క చూసుకుంటాడట. ల్యాండ్ కొనడానికి నాకు ఇన్ని లక్షలు అవుతుంది, పునాది వేయడానికి నాకు ఇంత ఖర్చు అవుతుంది, పిల్లర్లు వేయడానికి ఇంత అవుతుంది, స్లాబ్ వేయడానికి ఇంత అవుతుంది అని వరుస క్రమంలో అన్నిటిని లెక్క చూసుకుంటూ వస్తారు. అలా లెక్క చూసుకున్నప్పుడు సరైనటువంటి సొమ్ము దగ్గర లేదనుకోండి, మనీ సరిపోలేదనుకోండి, ప్రారంభించి ప్రయోజనం ఉండదు. ఎందుకంటే ఆ డబ్బంతా బ్లాక్ అయిపోతుంది, నేలపాలైపోయినట్లే. ఉన్న డబ్బంతా ఖర్చు పెట్టేసాము, దాన్ని పూర్తి చేయడానికి లేదు. ఆ పూర్తి చేయడానికి మళ్ళీ డబ్బు సంపాదించాలంటే ఇంకో 10-20 సంవత్సరాలు పడుతుంది. 10-20 సంవత్సరాల తర్వాత మళ్ళీ నువ్వు వేసిన పునాది దగ్గరికి వెళ్ళి మళ్ళీ కట్టాలనుకోండి, ఆ పునాది అంత బలంగా ఉండే అవకాశం ఉంటుందా? మళ్ళీ త్రవ్వి మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేయాలి. అందుకే అంటున్నాడు 28వ వచనంలో, మీలో ఎవడైనాను ఒక ఇల్లు కట్టింపగోరిన ఎడల దానిని కొనసాగించుటకు కావలసినది తన యొద్ద ఉన్నదో లేదో లెక్క చూసుకుంటాడు కదా. అలా చూసుకున్నప్పుడు సరిపోతేనే నిర్మించుకోవడం మంచిది. నువ్వు మధ్యలో ఆ ఇంటిని సగం లేపి గోడలు లేదా పునాది వేసి వదిలేస్తే చూసేవాళ్ళంతా అంటారు, ఇతను ప్రారంభించాడే కానీ చేత కాలేదు, ఓడిపోయాడు, సరైన లెక్క చూసుకోలేదు, ఇతను ఒక పనికిరానివాడు, చేతగానివాడు, మమ్మల్ని అందరినీ పిలిచాడు, ఇదిగో నేను నిర్మిస్తాను, మీరందరూ రావాలి మా గృహప్రవేశానికి అని ఆ రోజు చాలా గొప్పగా చెప్పాడు, ప్రగల్భాలు పలికాడు. అన్ని ప్రగల్భాలు పలికిన తర్వాత చివరికి వచ్చి చూస్తే ఇదిగో కనీసం ప్లాస్టరింగ్ వేయలేదు, ఆ గోడల్లో నుంచి పిచ్చి మొక్కలన్నీ వచ్చేసాయి, గడ్డి మొక్కలన్నీ వచ్చేసాయి. అలా ఎన్నో నిర్మాణాలు మనకు అక్కడక్కడ కనబడుతూ ఉంటాయి. అప్పుడప్పుడు మొదట ప్రారంభిస్తారు, తర్వాత మధ్యలో ఆగిపోవటం. అప్పుడు ఎప్పుడో ప్రారంభించారండి, ఇంతవరకు అవ్వలేదు ఈ పని. ఎన్నాళ్ళు ఉంటుంది ఇది? యేసు ప్రభువుతో కలిసి జీవించటం అనే దాని గురించి ఈ 28, 29, 30 వచనాలలో ఈ ఉపమానాన్ని చూపిస్తూ మనకేదో నేర్పిస్తున్నాడు.
ఇల్లు కట్టించేటప్పుడు నువ్వు మధ్యలో ఆపేస్తే చుట్టూ ఉన్నవాళ్ళు ఇతను ప్రారంభించాడే కానీ ముగించలేకపోయాడు, మళ్ళీ వెనక్కు తిరిగాడు, మళ్ళీ వెనక్కి వచ్చేసాడు, ఇంకా అద్దె ఇంట్లోనే ఉంటున్నాడు అని ఎగతాళి చేస్తారుగా. 30 వచనం అదే, చూచువారందరూ ఈ మనుషుడు కట్ట మొదలు పెట్టను కానీ కొనసాగింపలేకపోయినని అతని చూచి ఎగతాళి చేయసాగుదురు. బాగుంటుందో చెప్పండి? పబ్లిక్లో కనపడుతుంది అందరికీ. ఇల్లు ఎక్కడ మనం లోపల ఎక్కడో ఎవరికి కనపడకుండా మరుగ్గా కడతామా? ఇల్లు ఎప్పుడైనా అందరికీ కనపడేట్టుగానే నిర్మించబడుతూ ఉంటుంది. ఎవరు వస్తున్నారు ఈ ప్రాంతానికి, ఎవరు వస్తున్నారు, చుట్టుపక్కల కాలనీలో ఇల్లులన్నీ ఉన్నాయనుకుందాం. కొద్దిసేపు మన స్థలమే ఖాళీ ఉంది. అక్కడ మనం పునాది వేయడానికి వెళ్ళినప్పుడు ఇరుగు పొరుగు వారందరూ కూడా వచ్చారు. ఎవరండి మీరు ఏ ప్రాంతం నుంచి వస్తున్నారు, ఇది మీదేనా ఈ స్థలం, మీరే నిర్మించాలనుకుంటున్నారా అంటే అందరికీ మనం చెప్పచ్చు, మీరు మా ఇరుగు పొరుగు వారు, మేము ఇక్కడ ఉండబోతున్నాం, ఇదిగో మేము ఇల్లు కట్టి పూర్తి చేయాలనుకుంటున్నాం, గ్రౌండ్ ఫ్లోర్ ఒకటి, ఫస్ట్ ఫ్లోర్ ఒకటి, సెకండ్ ఫ్లోర్ ఒకటి, ఇలా ఫ్లోర్ల మీద వేయాలనుకుంటున్నాం అన్నీ చెప్పేసి వచ్చారు. కానీ 2 ఏళ్ళైనా మళ్ళీ కనపడలేదు, 3 ఏళ్ళైనా కనపడలేదు. చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏమంటారు? ఇప్పుడు ఇతను కట్టాలని ప్రారంభించాడే కానీ ఇతను అలాంటప్పుడు ఎందుకు దీన్ని ప్రారంభించాలి, కనీసం ఖాళీగా ఉండింటే మేము ఏ కార్ పార్కింగో 2 వీలరో పెట్టుకొని, లేదా మా పిల్లలు షటిల్ ఆడుకోవడమో దేనికైనా వాడుకునేవారు. ఇప్పుడు దాన్ని దేనికి పనికి రాకుండా అయిపోయింది, అన్నీ అడ్డం అయిపోయాయి అని ఎలాగైతే ఎగతాళి చేస్తారో, క్రైస్తవుని జీవితం ప్రభువుతో అలా ఉండకూడదు అని అంటున్నాడు. ఎందుకు అనంటే పేతురు గారు రాసినటువంటి పత్రికల్లో ఒక మాట ఉంటుంది, మంచి మాట. మొదటి పత్రిక 2వ అధ్యాయం, పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం జాగ్రత్తగా చదువుదాం. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును అంటే మనమే సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. నేను నా ప్రభువుతో ఉంటానని నిర్ణయం తీసుకొని ఆ రోజు బాప్తిసం తీసుకున్న రోజు, ఈ రోజు నుండి నా యాత్ర నా ప్రభువుతోనే, నా మిగిలిన శేష జీవితం నా ప్రభువుతోనే అని మనం నిర్ణయం తీసుకుంటాం. చూసారా? ఆ నిర్ణయం తీసుకున్న ఆ రోజు నుండి మనం ఏమవుతామంటే, ఇక్కడ చదువుకున్న మాటను బట్టి ఆత్మ సంబంధమైన మందిరముగా మనము దినదినము నిర్మించబడుతూ ఉంటాం. దినదినము సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా మనం కట్టబడుచూ ఉంటాం ఆయనలో. ఏ వ్యక్తి అయినా కూడా ఇల్లు కట్టడానికి నిర్ణయం తీసుకుని దాన్ని ప్రారంభించి ముగించకపోతే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అంటారట, చుట్టూ ఉన్న వాళ్ళు అంటారట, ఇతను ప్రారంభించాడే కానీ మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాడు, ఆగిపోయింది నిర్మాణం, పనికిరాని నిర్మాణంగా అయిపోయింది అని ఎగతాళి చేస్తారట. సమాజంలో క్రైస్తవుల జీవితం అలా ఎగతాళి పాలు అవ్వకూడదు. అది సందేశం అక్కడ. నీవు ప్రభువులో ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడే ఒక నిర్మాణం మనం వ్యక్తిగతంగా మనమంతా ఏ రోజైతే ఆ నీళ్లలో మనం బాప్తిసం తీసుకుంటామో ఆ రోజు మన జీవితంలో పునాది రాయపడింది. యేసు ప్రభువును అంగీకరించాం మనం ఆ రోజు. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను అని ఆ మూలరాయి ఆ రోజు మనకు పడింది. ఆ మూలరాయి ఆ రోజు మనకు పడినప్పుడు, ఆ మూలరాయి మనకు పడిన తర్వాత ఆ రోజు నుండి మనం దినదినము ఆయన కొరకు ఆత్మ సంబంధమైన మందిరముగా, దేవాలయముగా మనం నిర్మించబడుతూ ఒక నూతనమైన సృష్టిలోనికి మన ప్రయాణం జరగాలి. నూతనమైన నిర్మాణంగా రోజు నిర్మించబడాలి. మరి ఎవరైతే అలా తమ ఇంటిని ప్రభువునందు నిర్మించుకోవడానికి నిర్ణయం తీసుకున్నారో, కొంచెం కాలం గడిచిన తర్వాత
ఆ నిర్మాణం నాకు వద్దు అని పక్కకు జరుగుతున్నారనుకోండి, దాని భావం ఏంటి? అందరి ముందు మనము నేను ప్రభువులో నిర్మించబడతానని నిర్ణయం తీసుకున్నాం చూసారా. ఆ రోజు మనం ఒక స్థలం తీసుకొని ఇల్లు కట్టడానికి పునాది రాయి వేసి మేము ఇక్కడ ఇల్లు కడుతున్నామని అందరినీ పిలిచి చప్పట్లు కొట్టించి ఎంతో అంగరంగ వైభవంగా మనము ఆ రోజు ఆ పునాది రాయి వేసి ఉండవచ్చు. మనకు తెలిసిన వాళ్ళను పరిచయస్తులందరినీ పిలుచుకొని అడుగుతారు అందరూ వచ్చి, ఏమయ్యా పెద్ద ఆయన, ఆ రోజు మమ్మల్ని పునాది రాయి వేసేటప్పుడు పిలిచావు కదా, ఇల్లు కడతానని నిర్ణయం తీసుకున్నావు, ఇంతకు ఎప్పుడు కడుతున్నావు? ఏం చెప్పమంటారు? పునాది వేసాము, కొన్ని గోడలు కట్టాము, ఆ తర్వాత చేత కాలేదు, అందుకే ఆ ఇల్లు అట్లే వదిలేసాము, అక్కడే ఉంది, మళ్ళీ చూద్దాం ఎప్పుడన్నా డబ్బులు వస్తాయి. అది వచ్చేది ఎప్పుడు, మళ్ళీ నిర్మించేది ఎప్పుడు? 2 ఏళ్ళు గడిచింది, 3 ఏళ్ళు గడిచింది, 5 ఏళ్ళు గడిచింది, అలానే కనపడుతున్నాయి పాత గోడలు, చిలుం పట్టినటువంటి కిటికీలు, ఇలాంటివన్నీ. క్రైస్తవుడట యేసు ప్రభువును మూలరాయిని తన జీవితంలో ఆహ్వానించినప్పుడు దినదినము ఆత్మ సంబంధమైన నిర్మాణముగా నిర్మించబడుతూ ఒక గొప్ప భవనముగా, ఆయన యొక్క రాజభవనముగా మనము నిర్మించబడాలి. అందుకే రాజా నీ భవనములో అని మనం పాడుకుంటాం. రెయింబవళ్ళు వేచి ఉండదా? ముందు భవనం ఉంటే కదా వేచి ఉండడానికి. మనమే ఆ భవనంగా నిర్మించబడాలి. అలా కాకుండా మనము ఈ నిర్మాణము అలా జరుగుతూ ఉండగా పక్కకు తప్పుకున్నాం అనుకోండి, చుట్టూ ఉన్న వాళ్ళట, ఇదిగో ఈయన మొన్న మా అందరి ముందు, ఈయన అంటే మనమంతా అందరి ముందు ఈరోజు మాట ఇచ్చాడు, అయిపోయింది. కానీ ఒక 4 నెలలు అయిపోయింది, 3 నెలలు అయింది, 6 నెలలు అయింది, సంవత్సరం అయింది, మళ్ళీ మాతో కలిసి ఏమీ చేయరని ఆ రోజు ప్రభువుకు మాట ఇచ్చాడు. ఇక మీద నా ప్రాచీన స్వభావంలోకి నేను వెళ్ళనని మాట ఇచ్చాడు. నా పాత జీవితాన్ని నేను మళ్ళీ కోరుకోనని మాట ఇచ్చాడు. కానీ ఇప్పుడు మాతో కలిసి ఇవన్నీ చేస్తున్నాడు. మాతో కలిసి ఇవన్నీ చేస్తున్నాడంటే చుట్టూ ఉన్న వాళ్ళకి మన క్రైస్తవ జీవితం ఏమవుతుంది అని చెప్తున్నాడు లూకాసు వార్తలో. ఎగతాళి పాలవుతుందట. ఒక ఇల్లు కట్టించడానికి నిర్ణయం తీసుకొని దాన్ని పూర్తి చేయకపోతే ఎలాగైతే చుట్టూ చూస్తున్నవారు ఎగతాళి చేస్తారో, హేళనగా మాట్లాడతారో, ప్రారంభించడానికి మాత్రమే చేశాడు కానీ దాన్ని ముగించలేకపోయాడని ఎలాగైతే ఎగతాళి చేస్తారో, క్రైస్తవుని జీవితం కూడా మధ్యలో ఒకవేళ దేవునికి దూరం అయిపోతే గొప్పగా ప్రారంభించాడు కానీ మధ్యలో తొలగిపోయాడు, ఈరోజు బ్రతుకులా అయిపోయింది. ఎలీషా గారి వద్ద పనిచేస్తున్నటువంటి గెహాజీ అనే శిష్యుడి గురించి విన్నప్పుడంతా మనకు బాధ కలగదా చెప్పండి? ఎంత చక్కగా ఎలీషా గారి దగ్గర కూర్చొని నేర్చుకోవాల్సినటువంటి గెహాజీ రాజులు 2వ గ్రంథం 5వ అధ్యాయం చదివితే, నయమాను అను సిరియా దేశపు సైన్యాధిపతి వచ్చి నాకు కుష్ఠరోగం బాగా కావాలని ఎలీషా గారి వద్దకు వచ్చినప్పుడు ఆ కుష్ఠరోగం ఏమో నయమానుకు బాగైపోయింది. అది ఎవరిని వచ్చి పట్టుకుంది? ఎందుకంటే ఈ గెహాజీ తన ఆత్మీయ జీవితాన్ని దైవజనుడు ప్రవక్త అయినటువంటి ఎలీషా గారితో ప్రారంభించాడు, కానీ చివరి వరకు కొనసాగించలేకపోయాడు. కుష్ఠరోగంతో వెనక్కి వెళ్ళిపోయాడు. ఎలాగైతే ఇలాంటి సందర్భం మనకు పాత నిబంధనలో కనపడుతుందో, అంతకంటే గొప్ప సంఘటన మనకు అర్థం అవ్వడానికి యేసు ప్రభువుతో శిష్యరికంలో చేరిన 12 మందిలో ఒకడైన ఇస్కరియోతు యూదా ఎంత గొప్పగా ప్రారంభమైంది. ప్రభువుతో శిష్యరికానికి ప్రారంభమైంది. అక్కడ ప్రభు వద్ద ఉండి ఆయన మాటల ద్వారా తన జీవితాన్ని నిర్మించుకోవాలనే నిర్ణయంతో అడుగు ముందుకేశాడు. కానీ తన జీవితంలో మధ్యలోనే తొలగిపోయాడు. నేటికి ఇన్ని సంవత్సరాలు అయిపోయింది ఇస్కరియోతు యూదా చేసినటువంటి పని. ఇన్ని సంవత్సరాలైనా కూడా ఇప్పటికీ యూదా అను ఈ వ్యక్తి, ఈ దుష్టుడుగా కనబడుతున్న ఈ వ్యక్తి గురించి ఏ రోజైనా ఇన్ని వేల సంవత్సరాల నుండి ఇస్కరియోతు యూదా చాలా మంచోడన్న మాట మన నోట్లో వచ్చిందా చెప్పండి? ప్రారంభమైంది నిర్మాణం ఇస్కరియోతు యూదాది, కానీ మధ్యలో ఆగిపోయింది. చేతకాని వాడిగా వెళ్ళిపోయాడు. ప్రభువును అప్పచెప్పేశాడు. ప్రభుతో నేను ఉంటానని మాటిచ్చి మనం తప్పామంటే మనము కూడా ఈ సందేశంలో జ్ఞాపకం చేసుకోవాలి. మనము కూడా దేవుణ్ణి అప్పచెప్పేశాం. అప్పచెప్పేవారం నాకొద్దు. ఇస్కరియోతు యూదా కూడా చేసినది అదే, నాకొద్దిన
4 రాళ్ళు వస్తే చాలని 30 వెండి నాణాలకు ఆశపడి ఆ ఇస్కరియోతు యూదా 30 వెండి నాణాలకు ఆశపడ్డాడు, పోగొట్టుకున్నాడు దేవుని రాజ్యంలో స్థానం. ఎలీషా గారి వద్ద పనిచేసిన గెహాజీ అనే ఆ శిష్యుడు, గొప్పగా జీవించవలసినటువంటి వ్యక్తి, వెలగల వస్త్రాలకు ఆశపడ్డాడు, విలువైన వస్తువులకు ఆశపడ్డాడు. చివరికి కుష్ఠరోగం తెచ్చుకొని దూరం అయిపోయాడు. అదివన్నీ మనకు గొప్ప సాదృశ్యంగా కనబడుతున్నాయి. ఈరోజు మనమంతా ప్రారంభించాం, ప్రభువుతో నేను కలిసి జీవిస్తానని, ప్రభువుతో నేను నా అంతం వరకు కొనసాగిస్తానని మనం మాటిచ్చాం. నా చివరి శ్వాస వరకు ఆయన కొరకు గొప్ప నిర్మాణముగా ఆయన రాజు అయితే, నేను ఆయనకు ఒక భవనంగా నిర్మించబడి ఆయన నివసిస్తుండగా ఆయన పాదాల వద్ద నేను జీవించాలని నేను కోరుకున్నానే. కానీ ఎందుకో నాకు ఇష్టం అనిపించలేదు, తొలగిపోతున్నాను. ఒకసారి గెహాజీ దేని కొరకు దూరం అయిపోయాడో చూద్దాం. ఒకసారి సందర్భం వచ్చింది కనుక రాజులు 2వ గ్రంథము 5వ అధ్యాయం. రాజులు 2వ గ్రంథం 5వ అధ్యాయం. ఇరవై 22 నుండి చూద్దాం. నా యజమానుడు నా చేత వర్తమానము పంపి అబద్ధాలు నా యజమానుడు నా చేత వర్తమానము పంపి ప్రవక్తల శిష్యులలో 2 యవనులు ఎఫ్రాయిము మన్యము నుండి నా యొద్దకు ఇప్పుడే వచ్చిరి గనుక నీవు వారి కొరకు 2 మణుగుల వెండియు 2 దుస్తుల బట్టలను దయచేయమని సెలవిచ్చుచున్నాడనెను. అందుకు నయమాను, నీకు అనుకూలమైతే రెట్టింపు వెండి తీసుకురమని బతిమాలి 2 సంచులలో 4 మణుగుల వెండి కట్టి 2 దుస్తుల బట్టలనిచ్చి తన పనివారిలో 2 మీద వాటిని వేయగా వారు గెహాజీ ముందర వాటిని మోసుకొని పోయారు. ఈ విషయం ఎలీషా గారికి అర్థమైపోయి 26వ వచనంలో 25-26 వచనాల్లో, గెహాజీ నీవెచ్చటి నుండి వచ్చితివని అడిగినందుకు వాడు, నీ దాసుడనైన నేను ఎచ్చటికి నీ పోలేదని, నేనేం చేయలేదు, ఎక్కడికి పోలేదని అబద్ధాలు ఆడుతున్నాడు. దైవజనులు అయిన ఎలీషా గారికి ఈ గెహాజీ అబద్ధాలు ఆడుతున్న విషయం తెలీదా? అపోస్తల కార్యములు 5వ అధ్యాయంలో అననీయ సప్పిరాలు కూడా అలానే అబద్ధాలు ఆడారు. 26వ వచనం చూద్దాం ఇక్కడ. అంతటా ఎలీషా వానితో, ఆ మనుష్యుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? ద్రవ్యమును, చూడండి అక్కడ జాగ్రత్తగా, ద్రవ్యమును, వస్త్రములను, ఒలీవ చెట్ల తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసీలను సంపాదించుకున్నటకు ఇది సమయమా? అయిపోయింది నీకు అవకాశం, కోల్పోయావు నువ్వు అవకాశం. నయమానును ఏ కుష్ఠరోగం విడిచిపెట్టిందో ఇదిగో ఆ కుష్ఠరోగం నీకు అంటుకుంటుంది అన్నాడు. గెహాజీకి ఇలాంటి శాపం పడితే యేసుప్రభు అంటాడు ఇస్కరియోతు యూదాతో, ఇలాంటి వాడు పుట్టకుండా ఉంటే బాగుంటుండే అని అంటాడు. దేవుని యొక్క దీవెన, దేవుని యొక్క ఆశీర్వాదం, దేవునితో సహవాసం, ఇందులో నుంచి ఏ కారణం చేత మనము మధ్యలో నుండి వెళ్ళిపోవాలని నిర్ణయం తీసుకుంటున్నాం ఆలోచించండి ఒకసారి. కొందరు మిక్కిలి బలహీనంగా ఉంటారు ఆత్మీయ జీవితంలో, చాలా బలహీనులు. సాతానుడు మన బలహీనతనే వాడు బలంగా మార్చుకుంటాడు. మన బలహీనత, అవర్ వీక్నెస్ ఇస్ ద స్ట్రెంగ్త్ టు సేటన్. We should not expose our weaknesses to others. ఎవరికైనా వెళ్ళి చెప్పుకుంటామా నాకు ఇది బలహీనత ఉంది అని పదే పదే కనబడిన వాళ్ళందరూ చెప్తామా? చెప్పండి, చెప్పం. మన బలహీనతలు ఏవైనా ఉంటే నమ్మకమైన వారికే చెప్పి ఆ నమ్మకమైన వారి ద్వారా మనం పరిష్కారాన్ని పొందుకోవాలి. ఎవరు అందరికంటే నమ్మకమైన వారు? దేవుడు ఒక్కడే నమ్మకమైన వాడు. నాకు ఈ బలహీనత ఉంది తండ్రి, నేను ఎలా దీనిని ఎదుర్కోవాలి, ఇందులోంచి ఎలా జయించాలి, సహాయం చేయి ప్రభు అని దేవుణ్ణి అడగాలి. అప్పుడు దేవుడు ఏమంటాడంటే, ఇదిగో నా గ్రంథం చదువు అని అంటాడు. అన్నీ చెప్పాను, అన్నీ కనబడుతున్నాయి, ఇదిగో నువ్వు చదువుకొని చక్కగా నువ్వు బలపడు, నేను నీకు ఏర్పాటు చేసిన ఆత్మీయ జీవితంలో. ఇక్కడేమో గెహాజీ వెండి కొరకు ఆశపడి, వెలగల వస్త్రాలకు ఆశపడి దేవునితో సహవాసాన్ని కోల్పోయాడు. క్రొత్త నిబంధనలో 30 వెండి నాణేలకు ఆశపడ్డాడు, దేవుణ్ణే అమ్మేసుకున్నాడు ఇస్కరియోతు యూదా. దేవునిలోనికి వచ్చిన తర్వాత మనము కూడా వెండికి వెలగల వస్త్రాలకు మనము దేవుని విడిచిపెట్టకపోయినా ఎన్నో కారణాల వల్ల మనం దేవుని విడిచిపెడుతుంటాం. ఉదాహరణకు
ఎన్నో రోజుల నుంచి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తుండొచ్చు. ఎన్నిసార్లు పోయినా ఇంటర్వ్యూలు ఫెయిల్ అయిపోయాం. ఎక్కడ పోయినా కూడా ఉద్యోగం దొరకట్లేదు. మానసికంగా కృంగిపోయి చివరికి ఈ దేవుడిని నమ్ముకున్న తర్వాత కనీసం నాకు చిన్న ఉద్యోగం రావట్లేదే, కాబట్టి నాకు ఈ దేవుడు వద్దు. ఆయనతో ఉంటావో లేదో అని పరీక్షించడానికే దేవుడు ఆలస్యం చేస్తున్నాడేమో ఆ ఉద్యోగాన్ని. అమ్మా సారమ్మా, వచ్చే ఏడాదికి నీకు కుమారుడు జన్మిస్తాడమ్మా అని దేవుడు చెబితే ఆవిడ అనుకొని వెళ్ళిపోయింది. ఆ నవ్వు సంతోషానికి సూచనగా ఉందా, అనుమానించడానికి సూచనగా ఉందా? ఇప్పటికే నేను వృద్ధురాలను అయిపోయాను, ఇంకా నాకెక్కడి సంతానం? అమ్మా నువ్వెందుకు నవ్వుచున్నావు అంటే, నేను నవ్వలేదు ప్రభువా. ఎవరితో మాట్లాడుతుంది? అబ్రహాము గారు విశ్వాసులకు తండ్రి ఎందుకు అయ్యాడంటే 100 సంవత్సరాల వయసులో దేవుని యొక్క వాగ్దానం గురించి నమ్మాడు, విశ్వసించాడు. కొందరు ఉద్యోగం రాలేదని దేవుణ్ణి అలా ఉపయోగించుకొని వదిలేస్తుంటారు. మరికొందరు అనుకోకుండా ఆర్థికపరమైన సమస్యలు, విపరీతమైన అప్పుల పాలు, ఘోరమైన అప్పుల పాలు, అందులోంచి బయటకు వస్తామో లేమో అన్న స్థితిలో ఉంటారు. అప్పులు తీర్చడం లేదని చెప్పేసి దేవుని వదిలేసి వెళ్ళిపోతుంటారు. అసలు అప్పులు ఎందుకయ్యాయి? అప్పులు చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? మన జీవితం అప్పు చేసి పప్పు కూడు తినాలనే ఆలోచన కలిగింది కాబట్టి. అప్పు చేయకుండా ఉప్పు కూడు తింటే తప్పేంటి? అప్పు చేసి పప్పు కూడే ఎందుకు తినాలి? అప్పు చేసి ఉప్పు కూడు కొంచెం నీళ్ళు వేసుకొని ఉప్పు కారం వేసుకొని తినచ్చు కదా. అప్పు చేయకుండా ఉప్పు ఉల్లిపాయ వేసుకొని తింటే అయిపోతుంది కదా. సంపాదన లేకున్నా, ఆదాయం లేకున్నా అప్పులు విపరీతంగా చేసి తీర్చలేని స్థితిలోనికి వెళ్ళిపోయి చివరికి నువ్వు చేసిన తప్పును దేవుని మీద మోపుతుందో నింద. ఆ కారణం చేత అక్కడేమో వెండికి వెలగల వస్త్రాలకు దేవుని వదిలేశాడు గేహాజీ. 30 వెండి నాణాల కొరకు ఆశపడ్డాడు, దేవుని వదిలేశాడు. సర్వశక్తిమంతుణ్ణి సృష్టికర్తను వదిలేశాడు ఇస్కరియోతు యూదా. గొప్పగా ప్రారంభమయ్యాయి వీరి జీవితాలు, ఎంత ఉన్నతంగా ప్రారంభమయ్యే జీవితాలు మధ్యలో వదిలేశారు. ఇదిగో మన క్రైస్తవ జీవితం ఒక గొప్ప గోపురం అనే పదాన్ని ఉపయోగించాడు. ఇందాక అర్థం అవడానికి ఇల్లు అన్నాను, కానీ అక్కడ దేవుడు గోపురము అనే పదాన్ని ఉపయోగించాడు. గోపురం ఎలా ఉంటుంది? పొడుగు ఉంటుంది గోపురం, సాధారణంగా ఇలా కూసిగా పైకి పోతూ ఉంటుంది గోపురం. ఎందుకు గోపురంతో ఉపయోగించాడు అని ఆలోచిస్తుంటే ఆ పదానికి అర్థమవుతుంది, ఇదిగో భూమి మీద నీవు రోజు రోజుకి పరలోకానికి గొప్ప గోపురం కట్టుకోవాలి, అలా ఎదగాలి. పరలోక సంబంధమైన వాటి మీదనే మనం దృష్టి ఉంచాలి, కానీ భూ సంబంధమైన వాటి మీద దృష్టి ఉంచకూడదు. అంటే గోపురము కింద పునాది వద్ద ప్రారంభమై రోజు రోజుకి అలాగైతే పైకి నిర్మించబడుతూ ఉంటుందో, నీవు పైనున్న వాటి మీద దృష్టిని పెట్టుకొని అలా దేవుని వద్దకు చేరుకోవడానికి నీ ఆత్మీయ జీవితాన్ని అలా నిర్మించుకోవాలి. అలా కాకుండా నువ్వు మధ్యలో వదిలేస్తే నీ గోపురం ఏమైపోతుంది? మధ్యలో ఆగిపోతుంది. లూకా సువార్త 14వ అధ్యాయం అదే. ఒక వ్యక్తి గోపురం నిర్మాణం ప్రారంభించి మధ్యలో వదిలేశాడట. చుట్టూ ఉన్న వాళ్ళు అంటారా, వీడు ఒక వేస్ట్ ఫెలో, చేత కాలేదు, వదిలేశాడని. ఒక్కసారి మనం ప్రారంభించామంటే ప్రభువుతో, ఇదిగో ఎప్పటికీ ఆ నిర్మాణం పూర్తయ్యేంత వరకు విడిచిపెట్టకూడదు. ఆ నిర్మాణం ఎప్పుడు పూర్తవుతుంది? ఆ నిర్మాణం ఎప్పుడు వస్తుంది మనకు? అది కూడా తెలియాలి మనకు. ఆ నిర్మాణం ఎప్పుడు వస్తుంది అని అంటే అర్థం చేసుకోవాలి. ఆత్మ సంబంధులుగా మనం ఎదిగిన వారముగా ఇప్పుడు చెప్పబోయే మాటను మనము గ్రహించడానికి దేవుడు సహాయం చేయాలని మనం కోరుకోవాలి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం. మొదటి వచనాన్ని చూద్దాం. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియునైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. నిత్యమైన నివాసము మనకు పరలోకమందు ఉంది. దాన్ని పొందుకునే అంతవరకు మనం ఈ నిర్మాణాన్ని బలంగా నిర్మించుకోవాలి. ఇది ఒక గొప్ప గోపురంలాగా మనము రోజు రోజు ఎదగాలి. మనందరికి తెలుసు, ఆదికాండం 11లో ఆనాటి జనులు వారందరికీ ఒకే భాష ఉన్నప్పుడు
వారు ఒక పెద్ద గోపురాన్ని నిర్మించాలనుకున్నారంట. ఏంటి ఆ గోపురం పేరు? బాబేలు గోపురం. బాబేలు గోపురాన్ని ఆకాశం అంటే అంతవరకు నిర్మించుకుందామని అందరూ ఒక చోట కూడుకొని, మనం భూమి అందంతటా చెదిరిపోకుండా ఇక్కడే ఉండి గోపురం కడదామని నిర్మించుకుంటే, అప్పుడు దేవుడు ఆ గోపురాన్ని ఆపేశాడా, కొనసాగించాడా? ఎందుకు ఆపేశాడు? కట్టబడవలసినది ఈ గోపురం కాదు నాయన, మీ ఆత్మీయ జీవితాలు అనేవి కట్టబడాలి అనేది ఆయన తలంపు ఆనాటిదే. మీరే ఒక గొప్ప గోపురంగా పరలోకం వరకు ఎదగాలి అనేది ఆయన ఆశ. అక్కడ భూ సంబంధమైన గోపురం నిర్మించుకొని వచ్చే ప్రయోజనం ఏంటి? గాలికో తుఫానుకో ఇప్పుడే ఇంత టెక్నాలజీ ఉన్నప్పుడే పెద్ద పెద్ద నిర్మాణాలే చిన్న చిన్న ప్రమాదాలుగా అవి కూలిపోతున్నాయి. అలాంటిది ఆనాటి కాలంలో ఆ బాబేలు గోపురం నిర్మించబడి ఉంటే అది ఉండేదా? సరే, వద్దాం మళ్ళీ లూకా సువార్త 14కు. ఈరోజు నువ్వు ఏ కారణాన్ని బట్టి మళ్ళీ దేవుణ్ణి విడిచిపెట్టాలనుకుంటున్నావు, ఆ నిర్మాణాన్ని వదులుకోవద్దు. చూసే వాళ్ళందరూ నిన్ను ఎగతాళి చేస్తానని మాట్లాడుతున్నాడు అక్కడ 28 నుంచి 30 వరకు. మీలో ఎవడైనా నువ్వు ఒక గోపురము కట్టింపకోరిన ఎడల దానిని కొనసాగించుటకు కావలసినది తన యొద్ద ఉన్నదో లేదో అని కూర్చుండి తగులబడి మొదలు లెక్క చూచుకున్నాడా? చూచుకొనని ఎడల అతడు దాని పునాది వేసి, ఒకవేళ దానిని కొనసాగింపలేకపోయినందున చూచువారందరూ ఈ మనుషుడు కట్ట మొదలు పెట్టను కానీ కొనసాగింపలేకపోయినని అతని చూచి ఎగతాళి చేయుదురు. మన జీవితాలు మనకు మాత్రమే హేళన పాలవవు. క్రైస్తవుడు తప్పు చేస్తే ఎప్పుడైనా మనకు మాత్రమే కాదు ఎగతాళి, హేళన. మనం నమ్ముచున్న దేవునికి కూడా అది ఎగతాళిగా మారే అవకాశం ఉంది. మనం నమ్ముచున్న దేవునికి ఎగతాళిగా మారుతాం మనం. వీరు వాళ్ళ దేవుని పిల్లలని మొన్నటి వరకు చెప్పుకున్నారు, ఇప్పుడు ఏమైపోయింది, వీరేమయ్యారు, వీరి దేవుడు ఏమయ్యారు అని చెప్పేసి మన గురించి అంటుంటే, మన దేవుణ్ణి వ్రేలెత్తి చూపిస్తుంటే మనకు అవమానం కాదా? ఏ పిల్లల దగ్గరికైనా యవనస్తుల దగ్గరికి వెళ్ళి ఆ పిల్లలతో ఎవరైనా బయటవారు మీ నాన్న అలా అంటాడు, మీ నాన్న అలా అంటాడు, మీ మమ్మీ ఎలాంటిది అని పదే పదే అన్నారనుకోండి, ఆ పిల్లలు భలే అంటున్నావు మమ్మీ డాడీ అనే మాట ఉంటుందా? ఇంకొకసారి నోరెత్తే పడతారా నీకు అని రోషంతో ఆ పిల్లలు తల్లిదండ్రులను ఏమన్నా అంటే యుద్ధానికే దిగుతారు. మేమేం దిగమండి అనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇక్కడ చెప్పండి? నీకేం తెలుసు మా అమ్మ గురించి, నీకేం తెలుసు మా నాన్న గురించి, నీకేం తెలుసు? మీ నాన్న గురించి మీ మమ్మీ గురించి తెలియాలంటే నిన్ను చూస్తే అర్థమవుతుంది, నీ బ్రతుకులో ఉంది కాబట్టి వారు నేను సరిగా పెంచలేదు అన్నమాట. ఎందుకంటే వీడు తప్పు చేస్తున్నాడు కాబట్టి నేరం పరోక్షంగా ఎలా పెంచారు వాళ్ళు అనే మాట వస్తుందా రాదా? మనం తప్పు చేస్తే రిమార్క్ ఎవరి మీదకి వెళ్తుంది? పిల్లలు తప్పు చేస్తే రిమార్క్ ఎవరి దగ్గరికి వెళ్తుంది? పెంచిన తల్లిదండ్రులకు పడుతుంది. ఎలా పెంచారో వాళ్ళు, ఇలాంటి చెడిపోయినోడు పుట్టాడు వీళ్ళ కడుపున అని అంటారు అప్పుడప్పుడు. ఇది సమాజంలో ఎలాగైతే సహజమో బయటికి చెప్పకపోయినా లోపల ఎలా పెంచారండి, వీడు బాగా తిరుగుబోతుగా మారిపోయాడు, వీడికి పడుతుంది, పెంచిన వారికి పడుతుంది అక్కడ. ఇది మనకు అర్థమైతే ప్రభువుతో మన జీవితం ప్రారంభమైన తర్వాత మనం ఏ చిన్న పొరపాటు చేసినా మచ్చ మనకే కాదు, మనం నమ్ముచున్న దేవుణ్ణి కూడా ఈ సమాజం నోరెత్తి అంటుంది. అలాంటి అవకాశం ఇవ్వకూడదు, ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వకూడదు అవకాశం. ప్రారంభించారే కానీ వీరు నమ్మకంగా ముగింపు వరకు లేరు. ఇందాక చెప్పాను కొన్ని ఎగ్జాంపుల్స్. ఉద్యోగం రాలేదని కూడా వదిలేస్తున్నాడట, అప్పులు ఎక్కువైపోయిన దేవుణ్ణి వదిలేస్తున్నాడట. మరొకరేమో ఏదో ఒక కారణం, ఏం కాదులే మొన్ననే కదా నువ్వు తీసుకున్నది, ఒకసారి మాతో కూర్చో, ఈ రాత్రి మేమందరం పార్టీ చేసుకుంటున్నాం, నువ్వు కూడా మాతో కూర్చో. అయిపోయింది. కళ్ళకు చూస్తే బాగా మెరుస్తూ ఉన్నట్లు కనబడుతుంది. అది ఆ రంగును చూస్తుంటే ఆకర్షింపబడుతున్నాం. ఏం కాదులే, కొంచెమే కదా, ఏం కాదు అని వారు ప్రోత్సహించగానే వెంటనే ఆ చిన్ని ఒక గుటికెడు తాగుడు కొరకు, లేకపోతే పొగదాగే అలవాటు ఉంటే, ఈ దేహాన్ని దేవుడు ఎంత పరిశుద్ధంగా ఇస్తే దాన్ని అలా పాడు చేసుకోవడానికి ఎవరో ప్రోత్సహిస్తే, దాని కొరకు నీ ప్రభువును పక్కన పెడితే, అంటే యేసు ప్రభు దానికంటే తక్కువ వాడుగా కనబడుతున్నాడా? ఈరోజు గెహాజీ సందర్భం చూసాం, ఇస్కరియోతు యూదా సందర్భం చూసాం. 30 వెండి నాణాల కంటే యేసు ప్రభు చాలా తక్కువగా కనపడ్డాడు కనుకనే ఈ వెండి నాణాలే ఎక్కువగా కనపడ్డాయి. ఈ వెండి నాణాలు ఎక్కువగా కనపడ్డాయి. దీనితో నేను గొప్పవాడని అవ్వచ్చు అనుకున్నాడు, దీనితో నేను ధనవంతుడు అవ్వచ్చు అనుకున్నాడు, కోల్పోయాడు దేవుని యొక్క రాజ్యాన్ని. ఆ గెహాజీ ఎలీషా గారితో ఉన్న సహవాసాన్ని కోల్పోయాడు. దేనికి? ఇదిగో నయమాను తీసుకొని వచ్చిన వెలగల వస్త్రాలకు
ఏమయ్యా ఆ వస్త్రాలు? ఆ రోజు గెహాజీ అంగీకరించిన, నయమాను వద్ద అంగీకరించిన వస్త్రాలు ఇప్పటికీ ఎవరైనా జాగ్రత్త తీసుకొచ్చి లండన్ మ్యూజియంలోనో హైదరాబాద్లోని సాలార్జంగ్ మ్యూజియంలో పెట్టారా ఇదో గెహాజీ తెచ్చిన వస్త్రాలని? ఏమైపోయా వస్త్రాలు? చిమ్మెట పట్టి మట్టిలో కలిసిపోయి ఉంటాయి. ఏదో ఒక కారణం వల్ల కొందరికి అనుకోకుండా ఆరోగ్యం దెబ్బతింటుంది, శరీరం రోజు రోజు బలహీనపడుతుంటుంది. అది కూడా యేసు ప్రభువును అంగీకరించిన తర్వాత ఇలాంటివి జరుగుతున్నాయనుకోండి, ప్రశ్న వెంటనే సాతానుడు లోపల పుట్టిస్తుంటాడు. ఇదిగో ప్రభువుని నమ్ముకున్నాక ఎందుకో నువ్వు చాలా బలహీనంగా అయిపోయావే, బలహీనుడుగా మారిపోయావు, ఆరోగ్యం దెబ్బతింటుంది. బలహీనురాలుగా మారిపోయావే, ఆరోగ్యం దెబ్బతింటుంది. ఒకసారి ప్రయత్నించుడు, నువ్వు ముందు ఆ ప్రభువుని వదిలేసే, మళ్ళీ నీకు ఆరోగ్యం బాగవుతుందేమో. కష్టాలు ఎక్కువైపోయాయి. సరే ప్రభువుని వదిలేసే, ఈ కష్టాలు తీరిపోతాయేమో. ఒక వచనం చూపిస్తాను, గతంలో చాలా రోజుల క్రితం మీకు చూపించాను, మళ్ళీ ఇంకొకసారి చూపిస్తాను జ్ఞాపకం చేసుకోవడానికి. ఇలాంటివి ఏవైనా జరిగితే అవి నిజంగానే జరుగుతుంటాయి. అప్పుడప్పుడు భయంకరమైన ఇబ్బందులు, శ్రమలు ఇలాంటివి జరిగినప్పుడు ఎవరో వచ్చి ఉచిత సలహా ఇచ్చింటారు. నువ్వు యేసుప్రభుని నమ్ముకున్నాకనే ఇవన్నీ ప్రారంభమయ్యాయి, ఆయన వదిలేస్తే మళ్ళీ అన్నీ సెట్ అవుతాయేమో, ఒకసారి ఆలోచించుడు అంటే, అవునా? అట్లయితే ఆ రోజు నుంచి మనం బైబిల్ చదవడము, ప్రేయర్ చేయడము, మొత్తం ఆ సహవాసమే అన్నీ పక్కన పెట్టి మళ్ళీ కలిసిపోతుంటాం. అలా కలిసిపోగానే మళ్ళీ ఏదో తెలియని ఆనందం, లోక సంబంధమైన సంతోషం అన్నీ కలగగానే ఇది భలే ఉంది జీవితం అనే అభిప్రాయం మనకు వస్తుంటుంది. అంతవరకు బాధపడ్డావు, ఇప్పుడు మళ్ళీ బాగైపోయింది. వదిలేసిన తర్వాత బాగైంది. వదిలేసిన తర్వాత బాగైతే ఇప్పుడు బాగుంది కదా జీవితం అని మనకు అనిపిస్తుంటుంది. అలాంటిది జరిగించేది కూడా దేని కొరకో ఒక కారణం చెప్తున్నాడు ప్రభు. ద్వితీయోపదేశకాండము 13వ అధ్యాయం, Deuteronomy chapter 13. ద్వితీయోపదేశకాండము 13, Deuteronomy chapter number 13. మూడవ వచనం నుండి చూద్దాం. మూడవ వచనం నుండి చదవండి ఎవరైనా గట్టిగా. అతడు నీతో చెప్పిన సూచక క్రియ కానీ మహత్కార్యము కానీ సంభవించినను ఆ ప్రవక్త మాటలను, కలలు కనువాని మాటలను వినకూడదు. ఏలయనగా మీరు మీ దేవుడైన యెహోవాను మీ పూర్ణ హృదయముతోనూ మీ పూర్ణ ఆత్మతోనూ ప్రేమించుచున్నారో లేదో తెలుసుకొనుటకు మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని పరీక్షించుచున్నాడు. చాలు సిస్టర్, ఎవరో వచ్చి సలహా ఇచ్చారుగా, నువ్వు ప్రభువుని నమ్ముకున్నందుకే ఇన్ని శ్రమలు ఇబ్బందులు ఎదురయ్యాయి, ఒకసారి వదిలేసి చూడు, ఒకసారి వదిలేసి చూడు, నీకు మళ్ళీ బ్రతుకు మామూలు అయిపోతుందేమో, సంతోషం మళ్ళీ మొదలవుతుందేమో, అంతా బాగా అయిపోతుందేమో అని ఎవరో సలహా ఇవ్వగానే వచ్చి నువ్వు అన్నింటినీ విడిచిపెట్టి దేవునితో ప్రారంభించావు. దేవునితో కాకుండా లోకంతో ప్రారంభించావు జీవితాన్ని. అలా ప్రారంభించగానే మళ్ళీ రోజులు సర్దుబాటు అయిపోయాయి. మళ్ళీ ఆరోగ్యం మెల్లిమెల్లిగా కుదుటపడుతుంది. మళ్ళీ ఆరోగ్యం కుదుటపడగానే మనం సైకలాజికల్గా ఏమనుకుంటాం చెప్పండి? ఓ, దేవునితో నడిచిపోయినందుకు నాకు ఇన్ని శ్రమలు ఎదురయ్యాయి కాబట్టి దేవుని విడిచిపెడితే మళ్ళీ ఇప్పుడు నాకేమవుతుంది? అన్నీ మేళ్ళే జరుగుతున్నాయి. ఇదంతా జరిగించేది ఎవరట? ద్వితీయోపదేశకాండం 13 ప్రకారంగా, ఇదిగో మీరు మీ దేవుడైన యెహోవాను పూర్ణాత్మతో పూర్ణ మనస్సుతో ప్రేమించుచున్నారో తెలుసుకోవడానికి దేవుడే ఈ పని చేస్తున్నాడట. అలా దేవుడే మిమ్మల్ని పరీక్షిస్తున్నాడట. దేవుడు మిమ్మల్ని పరీక్షించడం అంటే, నువ్వు నాతో ప్రారంభం అవ్వగానే సాతానుడు కోరుకున్నాడు, యోబు గారిని కోరుకున్నట్లు, యోబు గారిని అపవాది కోరుకున్నట్లు నువ్వు నాతో సహవాసం చేయడం ప్రారంభించగానే వెంటనే నీవు విపరీతమైన శ్రమలు, కష్టాల్లోకి ఎదురయ్యావు, పడిపోయావు. అందుకే అలాంటి వారిని నేను సూచనగా పెట్టాను. కానీ ఏమైంది? అన్ని స్థితులలో కూడా ఉన్నప్పుడు దేవుడు వెంబడించాడు యోబు గారు, లేనప్పుడు దేవునితో సహవాసం కొనసాగించాడు. ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలోనే వెంబడించుటకు యోబు గారు నిర్ణయం తీసుకున్నారు. కానీ మనము ఏ కారణం చేతనో, మరికొందరు ఉంటారు క్రైస్తవులుగానే ఉంటారు,
కానీ ఎన్నో సంవత్సరాల నుండి సంబంధాలు వెతుకుతుంటారు కానీ దొరకరు. ఇక చివరికి గత్యంతరం లేక ఏమీ చేయలేక క్రైస్తవులలో మేము అనుకున్న వారు దొరకట్లేదు కాబట్టి ఇంక ఎక్కడికి వెళ్ళాలి? క్రైస్తవేతరుల వద్దకు వెళ్ళి సహవాసం అక్కడ ప్రారంభించుకుందామని సమాజంలో అక్కడ వెతుకుతూ ఉంటాం మనం. అంటే వివాహం కొరకు ఇప్పుడు ఎవరొద్దు మనకు? దేవుడొద్దు. వివాహం ఎన్ని రోజులు? వివాహం ఎన్ని రోజులు కలిసి ఉంటారు దంపతులు భూమి మీద? మహా అంటే 30, 40, 50, 60 ఏవేవో ఉంటాయి. మళ్ళీ సిల్వర్ జూబిలీ అని, గోల్డెన్ జూబిలీ అని, ఇవన్నీ ఏమేమో చేస్తుంటారు. ఎన్ని జూబిలీలు చేసుకున్నా నిజమైన జూబిలీ పరలోకంలో ప్రవేశించగలమా దేవుణ్ణి విడిచిపెడితే? క్రైస్తవ సమాజంలో మా బిడ్డకు లేదా మా కుమారునికి ఎక్కడ వెతికినా దొరకట్లేదు. కాబట్టి ఇప్పుడు మేము ఏం చేయాలంటే, మేము ఇంతకుముందు పూర్వము దేన్నైతే వదిలేసి వచ్చామో మళ్ళీ అక్కడికి వెళ్ళి వెతికితే మాకు కావాల్సిన వారు దొరకచ్చేమో అని అక్కడికి పరిగెత్తాం మనం. ఏం లేదు బ్రదర్, ఇక్కడ దొరకట్లేదు, అందుకే అక్కడికి వెళ్ళి పట్టుకొని వచ్చి అప్పుడు మేమేం చేస్తామంటే మేము నేర్చుకున్న దేవుణ్ణి వాళ్ళకి అప్పుడు పరిచయం చేస్తాం. పరిచయం చేసి నేను ఎవరినైతే చేసుకుంటానో వారిని నేను రక్షించుకుంటాను. అమ్మ భలే ఉందే, మంచి ఒక ఆత్మను రక్షించడానికి ఇంత గొప్ప నిర్ణయం తీసుకున్నావా తల్లి నువ్వు? కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో ఇలాంటి వారి గురించే చెప్తున్నాడు అక్కడ. పదహారవ వచనం చూద్దాము. 7వ వచనం, 7వ అధ్యాయం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 16వ వచనం. ఓ స్త్రీ, నీ భర్తను రక్షించదవో లేదో నీకేం తెలియను. ఇప్పుడైతే స్పీచ్లు ఇస్తున్నావు, నచ్చాడు కాబట్టి చేసుకుంటున్నాను. అది కూడా ఏంటి? మేము చేసుకున్న తర్వాత మేము బైబిల్ చెప్పి మేము రక్షించుకుంటాం. ఓ స్త్రీ, నీ భర్తను రక్షించదవో లేదో నీకేమి తెలియను. ఓ పురుషుడా, నీ భార్యను రక్షించదవో లేదో నీకేమి తెలియను. నీకు తెలియదు, అది నీ చేతిలో లేనిది. అది నువ్వేమో వారిని రక్షిద్దామని పోయి అయిపోయింది, వివాహ బంధం ఏర్పడింది. అక్కడికి వెళ్ళిన తర్వాత మొత్తం సీన్ రివర్స్ అయిపోయింది. ఏమైంది అక్కడ? నువ్వు బైబిల్ని పరిచయం చేయాల్సింది పోయి నువ్వే వారిలో కలిసిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. అప్పుడు ఒప్పుకున్నాడు నీ కొరకు, ఒప్పుకోకపోతే నువ్వు లభించవని ఒప్పుకున్నాడు. చేసుకున్న తర్వాత నేను చెప్పిందంతా అంతా ఉత్తుతదే, తూచి అనేసాడు. ఏమన్నాడు? తూచి. అది మళ్ళీ రివర్స్ చేసుకోలేనిది, అది పరిస్థితి. అలా ఎన్నో సందర్భాలలో తీసుకున్న నిర్ణయాలు జీవితాలను పాడు చేస్తుంటాయి. చూడండి, వివాహాల కొరకు, వివాహమైన తర్వాత సంతానం కలగలేదు దేవుని వెంబడిస్తుంటే చెప్పిన ప్రతి చోటికి నేను వెళ్ళాను కాబట్టి ఇక ఈ దేవుని విడిచిపెట్టి ఇంకో చోటుకి వెళ్ళిపోతాం అనే ఆలోచనలు. మన బిడ్డలకు మనం చెప్తామా ఏ రోజైనా? యు ఆర్ నాట్ మై సన్, యు ఆర్ నాట్ మై డాటర్, యు ఆర్ ద డాటర్ అండ్ సన్ ఆఫ్ గాడ్ అని చెప్తా ఉండాలి. వాళ్ళకి పదే చెప్తా ఉండాలి. లేకపోతే వాళ్ళ ప్రాణమంతా వాళ్ళ అమ్మ మీదనే, వారి ప్రాణమంతా వాళ్ళ నాన్న మీదనే పెట్టుకొని ఉంటారు. నన్ను కానీ పెంచినటువంటి వీరే నాకు సమస్త. అందుకే తెలుగులో ఒక సామెత కూడా జనాలు మాట్లాడుకుంటారు, తల్లిని మించిన దైవం లేదని. అంతా అబద్ధమే. తల్లి నిజంగానే దైవం అయితే చెత్తకుండి దగ్గర పసిబిడ్డను ఎందుకు వెళ్ళి వేసేసరిపోతుంది? తల్లి నిజంగానే మంచిది అయితే ఆ పసికందును మొన్ననే చూసాం, కర్ణాటకలో ఒక స్త్రీ కుమారుడు 4 ఏళ్ల అబ్బాయిని తీసుకెళ్ళి గోవాకు తీసుకెళ్ళి మెడ బిసికి చంపలేదా? ఏం చేయలేదా చెప్పండి? దేవుడు ఏ రోజైనా చంపాలని చూశాడా మనిషిని? అన్ని అబద్ధాల సామెతలు రాసుకొని తల్లిని మించిన దైవం లేదు, ఇలాంటివి ఏవేవో మనం మాట్లాడేసుకుంటాం. మంచి తల్లుల గురించి చెప్పట్లేదులేండి, మంచి తల్లులు కూడా దైవం కాదు, అబద్ధం అది. సాతానుడు నీ తల్లే దైవం అని పరిచయం చేస్తున్నాడు. నో, తల్లి దైవం కాదు, తండ్రి దైవం కాదు. వీరు దేవుణ్ణి పరిచయం చేయాల్సినటువంటి బాధ్యత కలిగినటువంటి వారు, నిజమైన దేవుణ్ణి పరిచయం చేయాల్సినటువంటి వారు.
తీసుకెళ్ళి ఎక్కడ పెట్టామంటే, అసలు మనం ఏదైనా స్పోర్ట్స్లో ఎవరైనా మంచి స్పోర్ట్స్లో ఉన్న వాళ్ళకి తెలుస్తుంటుంది. ఏ రన్నింగ్ రేస్లోనో, జావలిన్ త్రోనో ఇలాంటి స్పోర్ట్స్లో ఉన్న వాళ్ళకు గెలిచారనుకోండి, ఎన్ని ప్రైజులు ఉంటాయి? ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్. ఫస్ట్ గోల్డ్, రెండోది సిల్వర్, మూడోది బ్రాంజ్. ఒలింపిక్స్లో కూడా అట్లా ఇచ్చేది. నీకు ఏది రాదు అని లాస్ట్లో పడేసేదే 4వ నంబర్ నుంచి, 3వ నంబర్ నుంచి కాదు, 4వ నంబర్ నుంచి. మనం తెలుగులో మాట్లాడుకునేది ఒకటి చెప్పండి. తల్లి, తండ్రి, గురువు. ఎన్నో ప్లేస్ వచ్చింది దైవానికి? ఆయన కనీసం బ్రాంజ్ మెడల్ కూడా లేదు మనం ఇచ్చేది. తల్లి, తండ్రి, గురువు, దైవం 3 అయిపోయాయి. తల్లి, తండ్రి, గురువు అక్కడికే పోయాయి. కానీ ఆయనను మాత్రం 4వ ప్లేస్ పెట్టి, చిన్నప్పుడు ఎప్పుడో వినేవాడిని, మీరు కూడా వినండొచ్చు పెద్దలు. దోశమ్మ దోశ గుర్తొచ్చిందా? బియ్యం పిండి దోశ, నాన్నకు 5, అమ్మకు 4, అక్కకు 3, అన్నకు 2, చెల్లికి 1, నాకేమో ఏమీ లేదు. అన్నీ ఇచ్చినా దేవునికి మాత్రం ఏమీ లేకుండా దోశమ్మ దోశ అయిపోయింది జీవితం పరిస్థితి. నువ్వు ఏమి ఇవ్వాలన్నా ఇష్టపడట్లేదే. అలా అయిపోయింది మన జీవితం దేవునితో సహవాసం. చూద్దాం పేతురు గారు రాసిన పత్రికలో రెండవ అధ్యాయం, 2వ పత్రిక. పేతురు గారు రాసిన 2వ పత్రిక, 2వ అధ్యాయం. చిన్నప్పటి నుండే బాగా చదువు ఎందుకు చదువుకోవాలంటే, పెద్దగా అయిన తర్వాత సువార్త చెప్పేటప్పుడు ఇలాంటివన్నీ యూజ్ అవుతాయి. చాలా యూజ్ అవుతాయి, ఉపయోగపడతాయి. చిన్నప్పుడు నేర్చుకునే దాంట్లో ఇంకొక రైమ్ కూడా ఒకటి ఉంది. చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా, తోటకెళ్ళావా, పండు తెచ్చావా, గుడుకు మింగావా. ఆ చిట్టి చిలకమ్మ స్టోరీ ఏంటో తెలుసా? ఏదేను వనంలో పండు చూపించింది సాతానుడు. అమ్మ నువ్వైతే పండు మింగు తల్లి, నేను నిన్ను మింగేస్తాను తల్లి అని సాతానుడు అలా తోటలోకి వెళ్ళాడు. ఏదైనా తోటలోకి ఆవిడతో పండును మింగించాడు. ఆ తోటలోకి వెళ్ళి సాతానుడు వీళ్ళిద్దరిని మింగేశాడు. ఆ తర్వాత గెత్సెమనే అనే తోటలో యేసు ప్రభు అను ఆ కడపటి ఆదాం బయలుదేరి ఆ ఏదైనా తోటలో ఏ సాతానుడైతే వీళ్ళిద్దరిని మింగాడో, మింగినోడినే మింగేశాడు యేసు ప్రభు గెత్సెమనే అనే తోటలో నుండి బయలుదేరి. అందుకే చిన్నప్పుడే, నాన్న నేను నీకు చిట్టి చిలకమ్మ నేర్పిస్తున్నాను రా బిడ్డ, కానీ మనల్ని అందరినీ మింగేటోడు ఒకడు ఉన్నాడు. సాతానుడు గర్జించు సింహమై ఎవరిని మృంగుదునా అని వాడు ఏం చేస్తున్నాడట? వెదకుచు తిరుగుచున్నాడట. ఎవరిని మృంగుదునా? అదే పేతురు గారు రాసిన, ఒక్క పేజ్ అలా వెనక్కి తిప్పండి, అక్కడే ఉంటుంది అది. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుచు తిరుగుచున్నాడు. అలా మింగేశాడు వాడు. ఆ మింగేసిన వాడినే యేసు ప్రభు ఆయన శిలువ మరణం ద్వారా మరణాన్ని మృంగివేశాడు. అక్కడ పరిచయం చేయడానికి ఏవో చిన్న చిన్నవి చూపించాలి, ఆ తర్వాత నిజాన్ని చూపించాలి, నిజాన్ని తెలియజేయాలి. అందుకే నిన్నటి దినాన ఈ పాలు నిమ్మకాయ అని ఒక ఉదాహరణ చెప్పాను మీకు నేను. అది అసంభవం. విరిగిపోయిన పాలను మళ్ళీ పాలు చేయడం అవుతుందా? విరిగిపోయిన పాలను మళ్ళీ ఒక చోటికి తీసుకోవడం అసంభవం. కానీ దేవునికి దూరం అయిపోయి, ఆయనకు మనము ఎంతో దూరం అయిపోయి విరిగిపోయిన జీవితాలను యేసు ప్రభు ద్వారా తిరిగి మనల్ని ఏం చేశాడంటే పవిత్రంగా మార్చాడు. కోల్పోయిన మన పాత కాలంలో ఏదైతే ఒక అద్భుతమైన జీవితాన్ని, దుష్టత్వం లేకుండా ప్రారంభించిన జీవితం ఏదైతే ఉందో, ఆ జీవితంలోనికి యేసు ప్రభు పాడైన జీవితాలను మళ్ళీ కట్టుతున్నాడు. చూడండి, చూద్దామా? పేతురు గారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం. ఎందుకు ఒక గోపురాన్ని కట్టుచు దాన్ని ఎందుకు విడిచిపెట్టకూడదో చెప్తున్నాడు అక్కడ. లూకా సువార్త 14లో వివరణనే మనం ఇవన్నీ వింటూ వస్తున్నాం. పేతురు గారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం అందరము విందాం జాగ్రత్తగా. వారు 20వ వచనం, వర్స్ నెంబర్ 20,
వారు ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానము చేత, వింటున్నారా అంతా? యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానము చేత ఈ లోక మాలిన్యములను తప్పించుకొనిన తర్వాత, ఆ రోజు వాటన్నిటిని పాతిపెట్టేశాం నీళ్ళల్లో. మనం ఈ లోక మాలిన్యములన్నిటినీ మనం విడిచిపెట్టేశాం. అలాంటి జీవితం మనం ప్రారంభించిన తర్వాత మరలా వాటిలో చిక్కుబడి వాటి చేత జయింపబడిన ఎడల వారి కడవరి స్థితి మొదటి స్థితి కంటే మరి చెడ్డదగును. వారి కడవరి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగునట్టు మనం ఆలోచించాలి. యేసు ప్రభువును గెత్సెమనే అనే తోటలో పట్టుకోవడానికి వచ్చినప్పుడు శిష్యులందరూ పారిపోతారు. కాపరిని కొట్టుదును గొర్రెలు చెదిరిపోవును అన్న వాక్యం నెరవేర్చబడుతుంది అక్కడ. చెదిరిపోయిన శిష్యులు మళ్ళీ ప్రభు వద్దకు చేరుకున్నారా లేదా? చేరుకున్నారు. ఆయన పునరుత్థానుడై తిరిగి లేచిన తర్వాత ఈ ప్రభువును మేము కోల్పోకూడదని అప్పుడు తిరిగి వచ్చారు. అందుకే ఆ శిష్యుల గురించి ఏదో తప్పు జరిగిపోయింది కానీ మళ్ళీ అయితే తిరిగి వచ్చారుగా అని వాళ్ళ గురించి గొప్పగా చెప్పుకుంటుంటాం. ఒక్కసారి ఊహించుకోండి, ఆ 12 మందిలో ఒకరి గురించి నేను మాట్లాడట్లేదు, ఇస్కరియోతు యూదా గురించి. మిగిలిన వారు వెళ్ళిపోయి ఆ రోజు యేసు ప్రభువును పట్టుకున్నప్పుడు మళ్ళీ ఎప్పుడు తిరిగి రాకుండా ఉంటే ఈరోజు వాళ్ళ గురించి మాట్లాడుకుంటామా మనం? ప్రభుతో ప్రారంభించారు, ఇస్కరియోతు యూదా అప్పచెప్పాడు, వీళ్ళు కూడా విడిచి వెళ్ళిపోయారు, ఇక ఏంటి తేడా అని అలా మాట్లాడుకునేవారు. కానీ అప్పుడే ప్రారంభమవుతున్న కాలం, ప్రభు యొక్క సంఘము నిర్మించబడుతున్న కాలం, సంపూర్ణంగా వారికి ఇంకా బయలుపరచబడలేదు. కానీ ఈరోజు మనకు సంపూర్ణంగా బయలుపరచబడింది. ఈ గ్రంథమందు చదువుతున్న వాక్యాలను చూస్తే అన్నిటి గురించి మాకు దేవుడు వివరిస్తూ, ఇదిగో నేను మీకు అన్నీ చెప్పాను, నేను త్వరగా వచ్చుచున్నాను, మరలా వస్తాను, మిమ్మల్ని తీసుకెళ్తాను. నిజంగా నమ్ముతావా మాటకు? ఎంతమందికి నమ్మకం ఉంది ఆయన వస్తాడు, నన్ను తీసుకెళ్తాడని? నిజంగానే ఆయన నన్ను తీసుకెళ్తాడనే నమ్మకం, విశ్వాసం మనకుంటే ఏ స్థితిలో అయినా ఆయన వెంబడించడానికి మనం సిద్ధంగా ఉన్నామా? ఆకాశం పరలోకాన్ని అంటే అంతవరకు మన ఆత్మీయ జీవితాన్ని నిర్మించుకుంటున్నామా? గొప్ప గోపురంగా మనది నిర్మించబడుతుందా మన ఆత్మీయ జీవితం? లేక ఏదో ఒక కారణం వలన మనం దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోవాలన్న ఆలోచన కలిగిందా? చుట్టూ ఉన్న వాళ్ళు అంటారు, మొన్ననే మా ముందరే ఇదిగో ఇతను, ఈ స్త్రీ, మరొకరు, ఈ విధంగా. మనం ఎన్ని సంవత్సరాల క్రితం బాప్తిసం తీసుకున్నామో నాకు తెలియదు. ఆ రోజు నేను చెప్పాను, ప్రభువా నేను నీ కొరకు నేను గొప్ప గోపురంగా, నేను ఒక ఆలయంగా నిర్మించబడతానని. అలా మాటిచ్చి తప్పు చేస్తే చాలా నేరం అది. భూ సంబంధమైన ఈ దేశంలో మనం జీవిస్తున్నప్పుడు కొన్ని విషయాలలో మాటిచ్చి తప్పు చేస్తే, మాట ఇచ్చినా ఇవ్వకపోయినా చట్టం ప్రకారంగా చేసి తీరాల్సిందే. సంవత్సరానికి ప్రత్యేకంగా జనవరి, ఫిబ్రవరి, మార్చ్ నెలల్లో మనం వద్దన్నా కూడా చట్టం తన పని దాన్ని చేసుకుపోతుంటుంది. ఏంటో తెలుసా? మనకు వచ్చే శాలరీలో ఇన్కమ్ ట్యాక్స్. చాలామంది ప్రయత్నిస్తుంటారు ఈ ఇన్కమ్ ట్యాక్స్ నుంచి ఎలా తప్పించుకోవాలని. సాధ్యమవుతుందా చెప్పండి? ఒప్పుకోదు. ఏం చేసేది జాంతానే అంటది, పోవడమే, ట్యాక్స్ ఎగిరిపోవడమే. అలానే అవన్నీ మనం ఎందుకు కట్టాలి? ఈ దేశంలో నేను ఒక సిటిజన్ అని నువ్వు ఒప్పుకున్నావు కాబట్టి, నేను ఈ దేశంలో ఒక పౌరుడిని, ఐఎమ్ ఎ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ అని ఒప్పుకున్నావు కనుక ఖచ్చితంగా నెరవేర్చి తీరాల్సిందే. నష్టమైన లాభమైనా, అది మేలైనా ఏదైనా కూడా నువ్వు ఉండాల్సిందే. లేదు అనంటే చట్టం తన పని దాన్ని చేసుకుపోతుంటుంది. ఈ దేశం నాదే, నాకు 1947 15th ఆగస్ట్ రోజు ఇండిపెండెన్స్ వచ్చిందని చెప్పి రోడ్లో అందరూ లెఫ్ట్లో పోతుంటే ఈ మహానుభావుడు మాత్రం రైట్లో జుయ్యని దూసిపోతున్నాడు. ఏంటయ్యా ఎందుకు ఇట్లా పోతున్నావు? ముందర ఈ ప్రస్తుతానికి రాలేదు, ఏదో వస్తే యాక్సిడెంట్ అవుతుందంటే, నాకు దేశంలో స్వాతంత్రం ఉందండి, నా ఇష్టం వచ్చినట్లు పోతానంటే ఏమవుతుంది? చివరికి చెల్లదు అది. ఈ జీవితంలో యేసు ప్రభు నియమించిన పరిధిలో మనం తిరుగుతూ ఉండాలి. ఆయన బౌండరీస్లోంచి బయటికి రాకూడదు. అదే గొప్ప స్వేచ్ఛ. ఆయన గీసిన గీతలో నుండి బయటకు వస్తేనే ప్రమాదం, మరణం. ఏముంది చూడండి ఇక్కడ 20 వచనం, పేతురు గారు రాసిన 2వ పత్రిక 2:20. రక్షకుడైన యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానం నీకు వచ్చింది, ఈ లోక మాలిన్యములను నువ్వు తప్పించుకున్నావు. ఇవన్నీ అయిన తర్వాత మరలా వాటిలో చిక్కుబడి వాటి చేత జయింపబడిన ఎడల, అంటే లోక మాలిన్యము నిన్ను జయిస్తే, లోక పాపములు నిన్ను మళ్ళీ పట్టుకుంటే,
అలాంటి వారి పరిస్థితి అట, వారి కడవరి స్థితి మొదటి స్థితి కంటే మరీ చెడ్డదవుతుందట. మన కడవరి స్థితి ఎప్పుడు కూడా గొప్పగా ఉండాలి, దాన్ని కోల్పోకూడదు. మిగిలిన విషయాలను రేపు చూద్దాం. లూకా సువార్త 14లో మనం మాట్లాడుకోవాల్సినటువంటిది. విన్న మాటలు హృదయంలో భద్రపరచుకొని ఇంటికి వెళ్ళి మీరు ధ్యానిస్తారని ఆశిస్తూ ఇంతటితో ఈ సందేశాన్ని ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగలిగిన మా దేవ, పరిశుద్ధుడిన మా తండ్రి, మీకే స్తోత్రములు నాయన. వినిపించిన వాక్యాన్ని బట్టి మహింపరుస్తూ మా ఆత్మీయ జీవితాలు మీ వద్దకు చేరుకునేంతవరకు బలముగా సాగిపోవటకు సహాయం చేయమని ప్రార్థిస్తూ మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు ప్రభు వారి అడిగి వేడుకొని సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్.